1977లో నాసా స్పేస్ లోకి ఏలియన్స్ కోసం మొత్తం ఎర్త్ తరపు నుంచి ఒక మెసేజ్ పంపించింది. దాని పేరే ది గోల్డెన్ రికార్డ్. అండ్ ఆ రికార్డ్ ని ఎలా ప్లే చేయాలో దాని మీదే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి గనక ఏలియన్స్ డీకోడ్ చేయగలిగితే ఆ రికార్డ్ ప్లే అవుతుంది అండ్ మన మెసేజ్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది. అసలు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నంబర్ 1 హైడ్రోజన్. మొత్తం యూనివర్స్ లో ప్రెసెంట్ ఉన్న ఎలిమెంట్ ఇది. దాని వేవ్ పీరియడ్ వచ్చేసి 0.7 నానో సెకండ్స్, విచ్ విల్ బి ది బేస్ యూనిట్ ఆఫ్ టైమ్ ఫర్ ది ఎంటైర్ రికార్డ్. ఆ తర్వాత నీడిల్ ని ఎలా ప్లేస్ చేయాలో, ఇంకా ఏ స్పీడ్ లో రికార్డ్ ని ప్లే చేయాలో కూడా ఉంటుంది. ఈ సర్కిల్ చుట్టూ ఏవైతే డాషెస్ ఉన్నాయో అవి బైనరీ కోడ్స్ అన్నమాట, విచ్ గివ్స్ యూ ది నెంబర్ ఆఫ్ వేవ్ పీరియడ్స్. అండ్ ఆఖరికి ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందో దీని వల్ల తెలుస్తుందన్నమాట. ఇదే మన సన్ యొక్క లొకేషన్. 14 డిఫరెంట్ స్టార్స్ ని రిఫరెన్స్ తీసుకొని ఉంటుంది ఈ లొకేషన్. సో ఏలియన్స్ కి ఈ రికార్డ్ దొరికాక ఇందాక చెప్పినట్టు మొత్తం డీకోడ్ చేయగలిగితే ఆ రికార్డ్ ప్లే అవుతుంది అండ్ వాళ్ళకి మనం పంపాలనుకున్న మెసేజ్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే, మరి లేకపోతే ఏంట్రా, ఈ నట్షల్ చేయడానికి మూవీని థియేటర్లో ఒకసారి, ఓటీటీలోకి వచ్చాక 2 సార్లు చూశాను. ఈ పత్తిపూకులో ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయ్యేసరికి నా ఇయర్ డ్రమ్స్ పగిలి రక్తం కారింది. అదేదో వర్జినిటీ పోయినట్టు. చిచ్చి, అసలు ఈ సినిమాలో ప్రతి ఒక్కడు అరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వినే మనకే కాదు, అరిచే వాళ్ళకు కూడా తెలీదు. మంచి నా లైఫ్ లో ఒక సూర్య మూవీని నట్షల్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ మూవీ మేకర్స్ ఉన్నారు కదా, సూర్య లాంటి ఫైనెస్ట్ యాక్టర్ తో కూడా ది వర్స్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని బయటికి రప్పించారు. అంత దారుణంగా ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. వెల్కమ్ టు ది కంగువా ఇన్ ఎ నట్షెల్. కానీ ఇదంతా స్టార్ట్ చేసే ముందు కంగువా ప్రొడ్యూసర్స్ కి ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నా. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్. అదేంటంటే, మీరు కంగువా పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, అర్జెంట్ గా డ్రాప్ అయిపోండి. లేకపోతే మీ సిచ్యువేషన్ రూపాయికి 4 వచ్చే ఆశా చాక్లెట్లు కూడా 2 కొనుక్కోగలుగుతారు. ఇంకా మీ ఇష్టం. ఓపెన్ చేయగానే ఇయర్ 1070 ఒక ముసల్ది గుట్కా తింటూ పిల్లలందరికీ స్టోరీయే లేని స్టోరీ చెప్తూ ఉంటుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, స్టోరీయే లేని స్టోరీ చెప్తూ ఉంటుంది. అసలు స్టోరీ ఎందుకు లేదంటే, అది మన ఎవ్వరికీ తెలియదా. అక్కడ నుంచి సినిమా కోతిలా దూకి ఫ్యూచర్ లోకి వస్తది. అదే టైం జంప్ అన్నమాట. 1070 నుంచి 2024 కి. ఇక్కడే మనకి రష్యన్ ప్రైవేట్ టాక్టికల్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ చూపిస్తారు. బాబోయ్, ఇదేమో ఇండియా బార్డర్ అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ లో ఉంటదంట. కానీ దాని కింద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్లి మ్యాప్స్ లో పెట్టగానే పిన్ పాయింట్ లొకేషన్ చూపించింది నాకు. ఇంకేంట్రా అన్డిస్క్లోజ్డ్ లొకేషన్, నా లవడా బుద్ధుందా బుర్రుందా. బై ద వే, ఆ రీసెర్చ్ సెంటర్ లో లోపల అన్ని ఏఐ వీడియోలే రన్ అవుతూ ఉంటాయిరా. లైక్ సీరియస్లీ, విఎఫ్ఎక్స్ కాదు, సిజిఐ కాదు, అన్ని ఏఐ వీడియోలే. దీనమ్మ 350 crores పెట్టి తీసారంట్రా సినిమాని. టీం మొత్తం బజ్జీలు కొనుక్కొని తినేసారేంట్రా బడ్జెట్ తో. సో ఇలాంటి ఆస్థెటిక్ ఏఐ వీడియోలతో పిల్లల మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. దాని పేరే బ్రెయిన్ పవర్ యాంప్లిఫికేషన్ అంట. ఇంతలోనే అక్కడ నుంచి ఒక బొడ్డోడు తప్పించుకుంటాడు. చిచ్చి, ఇదిగో సర్టిఫికేషన్ లేకుండా యాంప్లిఫికేషన్ చేస్తే ఇలానే ఉంటది. ఓ బొడ్డోడిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ బుడ్డోడి పేరే జేటా. స్కిల్ అడ్వాన్స్ స్టేజ్ అంట. దేంట్లో అడ్వాన్స్ స్టేజ్? సింగింగ్, డాన్సింగ్, బార్కింగ్. దీనమ్మ, దేంట్లో అడ్వాన్స్ స్టేజ్? దేంట్లో? మెంటల్ దెంగుతుంది. సినిమా స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే బీపీ రైజ్ అయిపోతుందిరా నాకు. మరి లేకపోతే ఏంటి, స్కిల్స్ అడ్వాన్స్ స్టేజ్ అంట. ఫైనల్ స్టేజ్ వస్తుంది నాకు ఇలాంటివి చూస్తే. బ్రెయిన్ క్యాన్సర్. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. సో ఎంతమంది పట్టుకోవడానికి ట్రై చేసినా మన జీటాగాడ్ ఎస్కేప్ అయ్యి రన్నింగ్ ట్రైన్ ఎక్కేస్తాడు. రన్నింగ్ బస్ ఎక్కడమే డేంజర్ రా అంటే డైరెక్ట్ గా రన్నింగ్ ట్రైన్ ఎక్కేసాడు ఈడు. జీటా, నువ్వు పెద్ద చప్రీలా ఉన్నావు బేటా. ఆ ట్రైన్ ఏమో వాడిని గోవాకి తీసుకెళ్తది. కానీ అప్పుడు వరకు సైలెంట్ గా కూర్చోవచ్చు కదా. లేదు, పికాసోకి పెద్దనాన్నలా ఫీల్ అయిపోయి అక్కడే పడుకొని పాస్ట్ సూర్య బొమ్మ గీస్తాడు. పాస్ట్ సూర్య అంటే కంగువా అన్నమాట. కట్ చేస్తే గోవాలో ప్రెసెంట్ సూర్య ఎంట్రీ. పేరు ఫ్రాన్సిస్. అక్కడ మనోడు డంబుల్స్ తో కాకుండా మనుషులతో జిమ్ చేస్తూ ఉంటాడు. మరి ఖాళీగా ఉన్న డంబుల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే, ఈ సినిమా చూసి మన నెత్తికేసి కొట్టుకోవడానికి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకంటే వీళ్ళు పుట్టించే రోత లాంటిదన్నమాట. నార్మల్ గా అయితే మూవీస్ లో నుండి సోషల్ మీడియాలోకి మీమ్స్ వస్తాయి. కానీ కంగువా టీం వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో ఉండే మీమ్స్ ని కావాలని ఈ మూవీలో ఇరికించారు. ది బాయ్స్ మీమ్ని పెట్టారు అండ్ మోయని కూడా. నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఇవన్నీ చూడడానికి చాలా నాన్ సింక్ అండ్ చిరాగ్గా ఉంటాయి.
మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే మనందరం స్కూలింగ్ చేసే టైంలో ఒక వానబీ కిడ్ ఉండేటోడు బాగా కూల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ లాస్ట్ కి ఎరుపుకు అవుతాడు. ఇవి చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఫ్రాన్సిస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ బౌంటీ హంటర్స్ అన్నమాట. ఎవడో గుండూది గాండూని పట్టుకొని పోలీసుల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఎంటర్ అయ్యి వాళ్ళ నుంచి ఆ గుండుగాన్ని లాక్కుందామని చూస్తది. ఎందుకంటే తను కూడా బౌంటీ హంటర్ అంట. ఎంతలోనే ఒక క్రింజ్ సీన్ అయ్యా, మీరే చూడండి. పట్టుకుంది నేను, పట్టుకుంది నేనే. ఎలారా సినిమాలో ఎంత కళాఖండాన్ని పెట్టుకొని ఆస్కర్స్ కి పంపియాలని మనసాక్షిలో వచ్చిందిరా. ఈ క్రింజ్ నుంచి కోలుకునే లోపే కచేరీ స్టార్ట్ అయిపోద్ది, అదే డూయట్ సాంగ్. ఈ సాంగ్ లో ఫ్రాన్సిస్ అండ్ హీరోయిన్ గురించి మొత్తం చూపిస్తారు. లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, కానీ సినిమా మెయిన్ స్టోరీతో దానికి లింక్ ఉండదు. కట్ చేస్తే ఆ రీసెర్చ్ సెంటర్ లో కమాండర్ గాడికి జీటా లొకేషన్ తెలుస్తుంది. ఇంకేముంది, వాడి గొర్రెల మందని మొత్తాన్ని అక్కడికి పంపి జీటా గాడిని కిడ్నాప్ చేయమంటాడు. ఇటు పక్క గోవాలో ఫ్రాన్సిస్ గాడికి ఇంకొక బౌంటీ వస్తది, కానీ వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పకుండా డైరెక్ట్ గా సంపిదెంగుతారు. అది కూడా ఎలా అనుకున్నారు, ఏదో గన్ను కోసం వాడు వాళ్ళ ఫ్రెండ్ కొట్టుకుంటూ ఈయన్ని చంపేస్తారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు. జరిగిందంతా సరిపోదన్నట్టు సూర్యతో దరిద్రమైన యాక్టింగ్ చేపిస్తారయ్యా. కంగారు, ఆతృత, కుళ్ళు, కడుపు మంట. కానీ ఈ పత్తాపారం మొత్తం జీటాగాడు చూసేస్తాడు. సో ఈ పిల్ల పిత్రేగాడు ఈ మ్యాటర్ మొత్తాన్ని వేరే వాళ్ళ దగ్గర పిత్తేసే ముందే ఫ్రాన్సిస్ గాడు పారిపోతాడు. కానీ మన జీటాగాడు మామూలుడు కాదు కదా, పికాసోకి పెద్ద నాన్నలా ఫీల్ అయ్యే రకం. అందుకే నెక్స్ట్ డే పోలీసుల దగ్గరికి వెళ్లి వాళ్ళ బొమ్మలు గీస్తూ ఉంటాడు. అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అందుకే ఆ బుడ్డోడు డ్రాయింగ్ ఫినిష్ చేసే ముందే ఫ్రాన్సిస్ అక్కడి నుంచి పట్టుకుపోతాడు అన్ని. బట్ సడన్ గా ఏమవుతుందో తెలీదు, జీటాగాడిని టచ్ చేసిన వెంటనే కోక్ విత్ మెంటాస్ కక్కుతాడు. అసలు ఏమైందో తెలుసుకోవడానికి బ్యాచ్ మొత్తం హాస్పిటల్కి వెళ్తది. అక్కడ జీటాగాడి బ్రెయిన్ ని స్కాన్ చేసి ఏమంటారో తెలుసా, సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. మరి లేకపోతే ఏంట్రా, అసలు ఆడికి ఏమైందో డాక్టర్స్ కే అర్థం కాదంట. In my 25 years of experience as a radiologist, I've never seen something like this. చూసారా, ఇలాంటి డకోటా డాక్టర్స్ కాకుండా మంచి డాక్టర్స్ అవ్వాలంటే మీరు బిఎస్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలి. రీజన్, ఇండియా నుంచి బయటికి వెళ్లి ఎంబీబీఎస్ పర్సూ చేయాలనుకుంటే జార్జియా ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇండియన్ ప్రైవేట్ కాలేజెస్ తో పోలిస్తే చాలా లో కాస్ట్ లో అయిపోతుంది. అండ్ బయట వాళ్ళతో కంపేర్ చేస్తే బిఎస్ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రాసెస్ మొత్తాన్ని చాలా తక్కువలో చేస్తారు, అరౌండ్ 50% లెస్. అండ్ వీళ్ళు ఎందుకు ట్రస్టబుల్ అంటే నో ఏజెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, నో యూనివర్సిటీ టైఅప్స్. ఇండియా నుంచి జార్జియా వరకు ఈ ప్రాసెస్ మొత్తం అక్కడ చదివే స్టూడెంట్సే చూసుకుంటారు. సో మీరే యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీ బడ్జెట్ అండ్ ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళే ఒక మంచి యూనివర్సిటీని సజెస్ట్ చేస్తారు. సో వాళ్ళ కాంటాక్ట్ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఈ వీడియో అయ్యాక ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. హాస్పిటల్లో హడావిడి తర్వాత ఇంటికొచ్చి సైలెంట్ గా పడుకోవాలా, కానీ లేదు, ఈ పిత్రే పికాసో గాడు మళ్ళీ బొమ్మలు గీయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి మమ్మీ, ఎవడు? ఫ్రాన్సిస్ ఈ అబ్నార్మల్ యాక్టివిటీని గమనించి ఒక కంక్లూజన్ కి వస్తాడు. అదేంటంటే జీటాగాడికి ఆకలేస్తుంది, బర్గర్ తినిపిద్దామని. ఎంతైనా మన ఫ్రాన్సిస్ గారు తెలివైనోడ హే. సో ఇందాక అనుకున్నట్టే జీటాగాడిని కేఎఫ్సీకి తీసుకొచ్చి మహారాజా మ్యాక్ ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ రీసెర్చ్ సెంటర్ గొర్రెగాళ్ళందరూ వచ్చేస్తారు. అయినా లోపల ఉన్నోడిని కిడ్నాప్ చేయడానికి బయట ఉన్న కార్స్ అన్ని ఎందుకురా పేల్చి దెంగుతున్నారు, నాకు అర్థం కాదు. బడ్జెట్ బొక్క. పంది బురదలో దొల్లినట్టు ఆ ఏరియా మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి జీటాగాడిని కిడ్నాప్ చేస్తారు ఆ గొర్రెగాళ్ళు. అయినా నార్మల్ గా తీసుకెళ్లొచ్చు కదరా, అలా సూట్ కేసులా ప్యాక్ చేస్తున్నారేంట అన్ని హెలికాప్టర్స్ లో వచ్చిన వాళ్ళు వాడిని అందులోనే తీసుకెళ్లొచ్చు కదా, లేదు వ్యాన్ లోనే తీసుకెళ్తారు. టిపికల్ కిడ్నాపర్స్ మెంటాలిటీ. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకేముంది, జీటాగాడిని పట్టుకోవడానికి ఫ్రాన్సిస్ వ్యాన్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ముందు వ్యాన్ వెనక ఫ్రాన్సిస్, ముందు వ్యాన్ వెనక ఫ్రాన్సిస్, ముందు వ్యాన్ వెనక ఫ్రాన్సిస్. అండ్ సడన్ గా పాస్ట్ లోకి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇయర్ 1070 నడుస్తుంది. అండ్ అసలైన రోత ఇప్పుడే మొదలైద్ది. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. ఇండియా మొత్తాన్ని కబ్జా చేయడానికి 25,000 రోమన్ ఆర్మీ సముద్రంలో షిప్పులేసుకొని ఊపుకుంటూ వస్తారు. వాళ్ళందరికి హెడ్ వీడే, పేరు రొమేనియన్ రోతగాడు. వీళ్ళ ఆర్మీ మొత్తం రెస్ట్ అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఏరియా కావాలి. అప్పుడే వాళ్ళ కన్ను పక్కనే ఉన్న 5 ఐలాండ్స్ మీద పడుద్ది. వాటి పేర్లుంటాయి సార్, సాగర్ కోన, హిమకోన, అరణ్య కోన, కపాల కోన, ప్రణవాది కోన. ఇవన్నీ వినటానికి మాత్రమే బాగుంటాయి, లాజిక్ ఎతికేవనుకో దొరకదు. ఎందుకంటే ఆ లాజిక్ కొద్దలో లిటమస్ పేపర్ పెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇల్లు చచ్చిపోయింది అది.
దానికి రీజన్ ఏంటంటే అక్కడ ఐలాండ్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి, కానీ ఒక దాంట్లో ఏమో స్నో ఉంటది, ఇంకో దాంట్లో ఏమో డెజర్ట్ ఉంటది. థియేటర్ లో ఈ సీన్ చూసినప్పుడు నా కళ్ళ ముందే చచ్చిపోయిందిరా లాజిక్. సో ఈ పెంటంతా పక్కన పెట్టేస్తే రొమేనియన్ రోతగాడు ఈ 5 ఐలాండ్స్ లో ప్రణవాది కోనని సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి వీళ్ళెళ్ళి టెంట్లు వేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ ఒక గుండంకుల్ ఎంట్రీ. వీడి గురించి షార్ట్ లో చెప్పాలంటే ఆ 5 ఐలాండ్స్ లో దేనికి సంబంధం లేకుండా ప్రతి దాంట్లో కుక్కలా తిరుగుతూ ఉంటాడు. కానీ ఫుడ్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ట్రిక్కులు కూడా చేస్తాడు. ఆ గుండంకల్ తో పాటు ఇంకొకటి ఎంట్రీ ఇస్తాడు, పేరు క్రోధవా, అండ్ హీఈస్ ఫ్రమ్ సారీ హీఈస్ ఫ్రమ్ హిమకోనా. ఈడు ముక్కు మీద కొమ్మేసుకొని రొమేనియన్ రోతగాడికి ఒక ప్లాన్ చెప్తాడు. ప్రణవాది కోనకి పోతా, నావల తయారీకి 100 మంది కావాలని అడుగుతా, వాళ్ళని తీసుకుపోయి అడవిలో నరుకుతా, ఇలా 100 అనుకుంటూ అందరినీ బొంద పెడతా ఒక 4-5 ట్రిప్పుల్లో. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఈ లవడాలో ప్లాన్ అన్న తర్వాత ఇలానే ఉండే నా రియాక్షన్. మరి లేకపోతే ఏంట్రా, ఈడెళ్ళి 100 అనుకుంటూ ఇన్స్టాల్మెంట్స్ లో చంపుతాడంట. అప్పుడు వరకు ఈ రొమేనియన్ రోతగాళ్ళందరూ సముద్రంలో సాల్సా డాన్స్ చేయాలా? కానీ ఐరనీ ఏంటంటే ఈడు ఒప్పేసుకుంటాడు. సిగ్గులేదురా? ఇలా పకోడీగాలతో టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా ఖాళీగా ఉన్న ఐలాండ్ చూసుకోవచ్చు కదరా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయినా ఈ క్రోధవాగాడికి ఏంట్రా ముక్కు మీద కొమ్ము ఉంటది. స్టార్టింగ్ లో ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వదు అనుకున్నా, ఎందుకంటే ప్రణవాది కోన హెడ్ ఈ ముసలోడు చూడ్డానికి కొంచెం తెలివైనోడ్లా ఉంటాడు. బట్ ఐ వాజ్ రాంగ్. ఆ క్రోధవాగాడు వచ్చి 2 శాపలవగానే సంకలు గుద్దుకుంటూ 100 మందిని పంపించేస్తాడు. అరే ఇలాంటోడు నా ముందుకొచ్చి రూపాయి అడిగినా ఇవ్వను, అలాంటిది 100 మందిని ఎలా పంపేశావు తాత? బట్ జోక్స్ అపార్ట్, క్రోధవాగాడు నిజంగానే నా ముందుకు వచ్చాడు అనుకో, జాతరలో ఉండే రింగ్ ఆట ఆడుకుంటాడు ముక్కుతో. సో అనుకున్నట్టే మనోడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి 100 మందిని వేసేస్తాడు. అండ్ యాజ్ ఎ ప్రూఫ్ గా వాళ్ళందరి రైట్ హ్యాండ్ ని కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. అలా మటన్ కొట్టినట్టు కొట్టి రొమేనియన్ రోతగాడికి ఇస్తారు. చిచ్చి ఏం సైకోగాలు తయారయ్యారా బాబు. అయినా ఈ తల్లోలకి లేనిపోని ఫ్యాంటసీలు ఉంటాయి రో. ఈ మూడొస్తే బాటిల్నే డిల్డోగా వాడేసుకుంటారు. అయితే నెక్స్ట్ డే క్రోధవాగాడు మళ్ళీ వెళ్ళి అదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తాడు. మళ్ళీ 100 మందిని తెచ్చుకుంటాడు, కానీ ఈసారి అడ్డంగా దొరికిపోతాడు. ఎందుకంటే నిన్న చంపిన 100 మందిలో ఒకడు తప్పించుకుంటాడు. ప్లస్ ఎవ్వరికి డౌట్ రావద్దని వాడి చెయ్యి వాడే కోసుకుంటాడు. ఇప్పుడు ఆ కట్టైన కాయ కచేరీతో డబ్బు కొట్టిన వెంటనే ఎస్ మన కంగువా ఎంట్రీ ఇలానే ఉంటది. స్క్రీన్ మీదకి వచ్చి దడిపిస్తాడు. చూసారా, మూవీలో అరుస్తున్నారని చెవులు మూసుకుంటే కళ్ళకి టార్చర్, కళ్ళు మూసుకుంటే చెవులకు టార్చర్. సరిపోయింది. కంగువాగాడు అందరినీ కొట్టి చంపేస్తాడు, కానీ క్రోధవాగాడిని మాత్రం ఒక పోలుకి కట్టేసి వాడి ముడ్డి కింద ఫైర్ పాన్ అంటిస్తాడు. అలా కాలిపోవడం చూసి వాళ్ళ వైఫ్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మన కంగువా ఏమంటాడో తెలుసా? బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఆ క్రింజ్ని తట్టుకోలేక నా కొడుకును కూడా ఇంకా నువ్వే చూసుకో అని తను కూడా మంటల్లోకి దూకేస్తది. ఇట్స్ హర్ చాయిస్. ఇంతకీ వాళ్ళ కొడుకు ఎవరో తెలుసా? జేటాగాడు. పాస్ట్ లో ఈడి పేరు పులోవా అంట. పులావ్, బగారా రైస్, ఏం పేరులు రైవి. సో ఇలా పెళ్లి కాకుండానే కంగువాగాడు ఫాదర్ అవుతాడు. అదే అడాప్ట్ చేసుకుంటాడు. అది కూడా అరుచుకుంటానే చెప్తాడు. అయినా దత్తక తీసుకున్నోడు సైలెంట్ గా ఉండొచ్చు కదా. లేదు, కత్తి ఎలా వాడాలి, ఎలా పొడవాలి అన్ని నేర్పిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కట్ చేస్తే అటుపక్క రొమేనియన్ రోతగాడికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందని. కానీ అప్పుడే గుండంకుల్ ఇంకొక ఐడియా ఇస్తాడు. అదేంటంటే కపాల కోన అండ్ ప్రణవాది కోన వాళ్ళకి ఎప్పటి నుంచో పడదంట ఏదో గొడవ. కానీ ఆ గొడవ ఏంటో తెలీదు, చెప్పరు అసలు. అది మన ఎవ్వరికీ తెలియదా. సో కపాల కోన వాళ్ళు చాలా పవర్ఫుల్ అంట. వాళ్ళైతే కంగువా గ్యాంగ్ ని ఈజీగా ఫినిష్ చేస్తారు అని అంటాడు. మరి అలాంటప్పుడు ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడేంటి?
ఇంకా వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే కపాలకోన హెడ్ రుదిర అన్నమాట. వాడికి 3 కొడుకులు, రక్త బీజ, రక్త హోర, రక్త శిఖ, ఇంకా నేను షకీలా అని పెట్టుకోలేదు. అయితే ఈ రొమేనియన్ రాతగాడు వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాడు, కంగువా గ్యాంగ్ అని చంపేస్తే నీకు నచ్చినన్ని గోల్డ్ కాయిన్స్ ఇస్తా అని. రుదిరాగాడు ఒప్పేసుకుంటాడు గోల్డ్ కి కకృతి పడి. అండ్ అది చాలా ఆబ్వియస్ థింగ్, ఎందుకంటే చూడండి ఒకసారి ఆయన ఎలా ఉన్నాడో. తాగడానికే వాటర్ లేవని రక్తంతో స్నానం చేస్తారు. అండ్ డెంటల్ హెల్త్ బాబోయ్, దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. సో అనుకున్నట్టే వాళ్ళిద్దరి మధ్య వార్ డిక్లేర్ అవుతుంది. కానీ కంగువా గ్యాంగ్ వాళ్ళు వార్ కెళ్లే ముందు ఒక ఫైర్ డాన్స్ చేస్తారు. ఒకసారి మీరు చూడండి. కానీ కపాలకోన వాళ్ళు దొంగన కొడుకులు కాబట్టి వార్ స్టార్ట్ అయ్యే ముందే కంగువా గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు. అది కూడా వాళ్ళు స్నానం చేసే టైంలో అటాక్ చేస్తారు. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అయినా సరే వాళ్ళతో ఏదో ఒకలా ఫైట్ చేస్తుంటే ఒకడొచ్చి సడన్ గా కంగువాని పొడిచిపడ దొబ్బుతాడు. ఆడెవడో కాదు, పులావాగాడు. అండ్ ఐరనీ చూసారా, ఆ బొడ్డోడికి కత్తెల వాడలో కూడా కంగువానే నేర్పించాడు. సూపర్ రా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంత పెంట జరిగిన తర్వాత కూడా మూవీ సగమే అయింది. ఒకవేళ నేను మొత్తం చేశాను అనుకో, నేను తట్టుకోలేను, మీరు తట్టుకోలేరు. సో ఈ వీడియోకి 40K లైక్స్ చేసేయండి మామ, 40K లైక్స్. అది కంప్లీట్ అయిన వెంటనే మేము కంగువా పార్ట్ 2ని అప్లోడ్ చేసేస్తాం. అండ్ బిఎస్ కన్సల్టెన్సీని చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టూడెంట్స్ జార్జియాకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే వీళ్ళు అప్రోచబుల్ గానే ఉంటారు. సో దీనికి రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో యా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.